నేను ఒక ప్రత్యేకమైన వ్యవస్థ తీసుకొచ్చాను. ఈగల్ అనే వ్యవస్థ తీసుకొచ్చాను. గూగుల్ మ్యాప్లో చూస్తున్నాను. ఎక్కడ గంజాయి పంట ఉందో చూసి దాన్ని ఐడెంటిఫై చేసి మళ్ళా డ్రోన్లు పంపించి ఎక్కడ ఎగ్జాక్ట్ స్పాట్ ఉందో అక్కడ చూసి పంట వచ్చే లోపలనే దాన్ని నాశనం చేస్తున్నాం. వాళ్ళను కూడా గట్టిగా శిక్షిస్తున్నా. పూర్తిగా పోయిందంటే నేను చెప్పను, మీ సహకారం కూడా నాకు కావాలి. ఇంకా చాలా ఎఫర్ట్ పెట్టాలి. అలవాటు పడినటువంటి వ్యక్తి తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ బండి ఇస్తున్న డబ్బులు వస్తాయి. అలాంటప్పుడు ఏం చేస్తాడు? నేను ఎంత గట్టిగా ఉన్నా పండిస్తున్నాడు, దొంగతనంగా అమ్ముతున్నాడు. ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని తయారు చేశారు రహస్యంగా. ఒకడు తయారు చేస్తాడు, ఒకడు కొంటాడు, ఒకడు రవాణా చేస్తాడు, ఒకడు రిసీవ్ చేసుకుంటాడు. అన్నీ కూడా కోడ్ భాషలు వెళ్ళిపోతూ ఉంటాయి టెక్నాలజీలో, ఎవరికి అర్థం కాని భాష. దీనివల్ల బ్రేక్ చేసుకుంటా వస్తున్నాం. అందుకే ఇంకో పక్క డ్రగ్స్ కూడా కంట్రోల్ చేస్తున్నాం. మూడో విషయం చెప్తున్నాం, కొంతమంది ఆడబిడ్డలంటే చాలా ఈజీగా తీసుకుంటున్నారు, ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. నేను ఒకటే వాళ్ళందరికీ చెప్పేది, నువ్వు మత్తులో చేసిన, గంజాయి మత్తులో చేసిన, నీ వెన్నెముకలో భయం ఉండేట్టుగా చేసే బాధ్యత నాది. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఆడబిడ్డల్ని వేధించే వ్యక్తులు, ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేసే వ్యక్తులు, ఈరోజే ఒక యాప్ కూడా తీసుకొచ్చాం. ఆ యాప్ ద్వారా కంట్రోల్ చేస్తాం. ఆ యాప్ పేరు కూడా మనం పెట్టింది శక్తి. శక్తి అనే యాప్ పెట్టాం. మీరు ఒక్క మెసేజ్ ఇస్తే 8 నిమిషాల్లో 7 నిమిషాల్లో ఎక్కడున్నా ఎత్తుక్కుంటా వచ్చే బాధ్యత కూడా పెట్టాం. దీంతోనే ఆపను. ఎవరైనా సరే ఇష్టానుసారంగా చేస్తే వాళ్ళ జీవితంలో అదే చివరి రోజు చేసే పరిస్థితి వస్తుంది. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈ మహిళా దినోత్సవం పవిత్రమైన దినోత్సవం. నా ఆడబిడ్డలకు ఇచ్చే భరోసా ఇది. మీరు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి రావాలి. సమాజంలో మీ గౌరవం పెరగాలి. పెరగాలంటే మనం కూడా గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను చేయాల్సిన పని నేను చేస్తాను. కానీ మిమ్మల్ని అడుగుతున్నా, అధైర్యపడద్దండి, భయపడద్దండి. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అలవాటు ప్రకారం తన సహజ వైఖరి మేరకే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో 61వ సాక్షిగా, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో 61వ సాక్షిగా ఉన్నటువంటి 65 సంవత్సరాల వాచ్మెన్ రంగయ్య గారు మరణాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటాకి తన శ్రేయోపత్రిక అయినటువంటి ఈనాడు ద్వారా తాటికాయంత అక్షరాల్లో అచ్చు వేయించి ఇవాళ మరో కొత్త నాటకానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొక విషపు నాటకానికి తెరదీయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి వాచ్మెన్ గా పనిచేసినటువంటి మరియు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 61వ సాక్షి అయినటువంటి రంగన్న గారి మరణం గురించి కేబినెట్ మొత్తం సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఆ సుదీర్ఘ చర్చల్లో కేబినెట్ మొత్తం సుదీర్ఘంగా చర్చించడమే కాకుండా ఆగమేఘాల మీద డీజీపీ గారిని మంత్రిమండలికి పిలిచి రంగన్న గారి మరణం గురించి కేబినెట్ మొత్తం వాకప్ చేసింది. డిప్యూటీ సీఎం గారితో సహా మంత్రులందరూ కూడా ఈ రంగన్న గారి యొక్క మరణం గురించి డీజీపీ గారి దగ్గర వారి సందేహాలకి సమాధానాలను రాబడుతూ క్షుణ్ణంగా రాష్ట్ర మంత్రి మండలి మొత్తం ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులందరూ కూడా క్షుణ్ణంగా చర్చించారని చెప్పని వీరి పేపర్లోనే రాశారు, శ్రేయోపత్రికలోని రాశారు. అసలు ఈ రాష్ట్రంలో
చర్చించడానికి ఏమీ లేవు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులేమీ లేవు, బాధ్యతలేమీ లేవు. ఇదే తక్షణ అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి ఇదే తక్షణ అవసరం కింద కేబినెట్ మొత్తం కూడా చర్చించారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఓటు అడుక్కునేప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో తన మోసాల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ఎప్పుడు ఏదో ఒక ఎత్తుగడేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న తనను గెలిపించిన కుప్పం ప్రాంతంలోనే ఎకరాలకు ఎకరాలు గంజాయి సాగు చేస్తుంటే ఆయనకి కనిపించదు. ఈ రాష్ట్రానికి హోంమంత్రి చెప్పుకునే ఒక మహిళ తాను ఇన్ఛార్జ్గున్న వైజాగ్ జిల్లాలో గంజాయి ఎకరాలు ఎకరాలు పండిస్తుంటే ఆవిడికి కనిపించదు. అండ్ దురదృష్టకరం, అటు వైజాగ్ కానీ ఇటు గుంటూరులో సీఎం గారు ఉన్న చోట కానీ ఈరోజు డ్రగ్స్కి అడ్డాగా మారిపోయింది. వీళ్ళు వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు వీధి వీధికి పెట్టడం వల్లే ఈ మహిళల మీద, ఈ చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ జరుగుతున్నాయి అనేది మనం అందరం కూడా చూస్తున్న విషయం. ప్రతిరోజు పేపర్ తిరగేస్తే, టీవీ చూస్తే అక్కడ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయారు, ఇక్కడ అమ్మాయిని చంపేశారు, అక్కడ అమ్మాయి మీద యాసిడ్ పోశారు, ఇక్కడ ఈ అమ్మాయి గొంతు కోసారు. ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. అటు సిబిఎన్కి అలాగే ఉంది, ఇటు డిప్యూటీ సీఎంకి అలాగే ఉంది, అటు హోమ్ మినిస్టర్ ఒక మహిళగా ఉండి కూడా మహిళకి సపోర్ట్ చేయకపోవడం అనేది దురదృష్టకరం. ఒకటా రెండా, ఒక మహిళ బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది అని నమ్మిన వ్యక్తులు వైఎస్ఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మహిళల్ని ఆర్థికంగా ఎప్పుడు బలోపేతం చేసేదానికి వారిద్దరూ కూడా కంకణం కట్టుకున్నారు. తల్లి, ఒక మహిళ ఏం కోరుకుంటుంది? తనకొక గౌరవంగా ఒక ఇల్లు కావాలనుకుంటుంది, తన బిడ్డలకి చక్కటి చదువు కావాలనుకుంటుంది, తన అత్తమామలకి, తన కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని అందించాలనుకుంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వటం మనం చూసాం. అంటే గౌరవంగా ఆ కుటుంబంలో మనం కూడా ఒక మగవాడికి సమానంగా గౌరవం పొందుతూ మన కోరికైనా మన పిల్లల చదువు కానీ, ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండటం కానీ, మనం గౌరవంగా ఒక ఇంట్లో ఉండటం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేయటం జరిగింది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? వచ్చి రావటమే ఆరోగ్యశ్రీ తీసిపడేశారు. దానివల్ల ఎంతమంది పేదవాళ్ళు ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద ఆపరేషన్స్ కానీ, ప్రతి జబ్బుకి కూడా పైసా ఖర్చు లేకుండా ఈరోజు ధైర్యంగా చేసుకొని వచ్చేవాళ్ళు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ తీసేశాక ప్రతి ఒక్కరు కూడా టెన్షన్. ఎందుకంటే ఒక పేద కుటుంబం ఒక ఆరోగ్యం కోసమో చదువు కోసమో అప్పు చేస్తే ఆ అప్పులో వాళ్ళు మునిగిపోవటమే. ఎందుకంటే అసలు కాదు కదా, వడ్డీ కూడా కట్టలేం. మీ ప్రభుత్వంలో ఇలా జరుగుతుంటే మా ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు ఎంత భరోసా కల్పించారు. ప్రతి అడుగులోనూ ఒక సోదరుడిగా, ఒక కొడుకుగా తోడుండి మహిళల్ని ముందుకు నడిపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అమ్మ కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి నిండు మనసుతో ఆశీర్వదించే అవ్వ దాకా ఏ వయసులో మహిళలకి ఎలాంటి అవసరాలు ఉంటాయి గుర్తెరిగి వాటికి తగ్గట్టుగా పథకాలను అమలుపరిచి సంక్షేమాన్ని అందించిన ఘనత ది వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి ముఖ్యమంత్రి ఏపీ చరిత్రలో ఎవరు లేరు. ఘంటాపదంగా చెప్పగలను నేను. హీఈస్ ద వన్ అండ్ హీఈస్ ద ఓన్లీ వన్. నవరత్నాలు పథకాల్లో 90% మహిళల కోసం ఇస్తే ఆ సంక్షేమం వల్ల ప్రతి ఇంట్లోనూ మహిళలకి ఎంత గౌరవం పెరిగింది, ఎంత విలువ పెరిగింది మనందరం చూసాం. ఆడపిల్లల్ని కనడానికి భయపడేటువంటి రోజు నుంచి పర్వాలేదు, ఆడపిల్లని కన్నా ఏం కాదు, ఆసరాతో 5,000 దగ్గర నుంచి మొదలు పెడితే, స్కూల్కి పంపిస్తే అమ్మఒడి పేరుతో డబ్బులు వస్తాయి ఆ తల్లి అకౌంట్లోకి, ఆడపిల్లని చదివించవచ్చు. ఆ తర్వాత ఆ పిల్ల పెళ్ళికి వైఎస్ఆర్ కళ్యాణమస్తు వస్తుంది, షాదీ తోఫా వస్తుంది. ఇలా ఏ వయసుకు తగ్గ వాళ్ళకి ఆ వయసుకు తగ్గ అవసరాలని తీర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
మహిళలకి అండగా నిలిచిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆడపిల్ల పుడితే స్కానింగ్లు చేసుకుని చంపేసుకునే రోజుల నుంచి ఆడపిల్ల పుట్టినా పర్వాలేదు అనే స్థాయికి తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కానీ ఈ రోజున మీరు ఏం చేస్తున్నారు? అబద్ధపు హామీలు చెప్తున్నారు. ఎంతమందినో మోసం చేస్తున్నారు మీరు. చివరికి మహిళల్ని, చిన్నపిల్లల్ని కూడా మోసం చేయడమేనా? ఏంటిది చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజున మీరు 33% రిజర్వేషన్ అని మాట్లాడుతున్నారు కదా, కానీ ఎలాంటి ధర్నాలు జరగకుండా, ఎలాంటి పోరాటాలు చేయకుండా, ఎవరు నోరు తెరిచి ఇది అడగకుండానే మా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం 50% రిజర్వేషన్ అనేటువంటిది ఆయన చేసి చూపించారు.